ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయ పార్టీలను వణికిస్తోంది. భారీగా పెరిగిన ఓటర్లతో ఖర్చు తడిసి మోపిడయ్యే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నాయి. అందుకే ఏరి కోరి ఆర్థికంగా బలమున్న అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నాయి. కొత్త ఓటర్ల నాడి పట్టుకోవడం పార్టీలకు సాధ్యమేనా? అభ్యర్థులేమంటున్నారు? ఆశావహుల ఆలోచనలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక వేడి రాజుకుంది. రాజకీయ పార్టీల్లో హడావిడి పెరిగింది. అదే సమయంలో వణుకు పుట్టిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో పోటీ చేసే అభ్యర్థులకు వ్యయం తలకు మించిన భారమయ్యేలా ఉంది. 2019లో ఈ స్థానంలో 1,96,321 మంది ఉన్నారు. అయితే ఈసారి 3 లక్షలకు పైగా చేరడంతో ఖర్చు తడిసి మోపెడవుతుందని ప్రధాన పార్టీలు కలవరపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థిగా అంజిరెడ్డిని ప్రకటించింది. ప్రచారం కూడా మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్ కూడా ఆర్థికంగా బలంగా ఉన్న విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బలమైన అభ్యర్థి లేకపోవడమే దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది. ఈసారి పట్టభద్రుల ఓట్లు పెరగడానికి కారణం లేకపోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటీపడి కొత్త ఓటర్లను చేర్పించాయి. కాంగ్రెస్ నుంచి బరిలో దిగాలని ముందే ప్లాన్ చేసుకున్న విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రత్యేక బృందాలను నియమించి గ్రాడ్యుయేట్ ఓటర్లను చేర్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 1,00,000కు పైగా పట్టభద్రులను కొత్తగా నమోదు చేయించారు. అదే సమయంలో బీజేపీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ కూడా భారీ సంఖ్యలో ఓటర్లను ఎన్రోల్ చేయించారు. 4 ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రత్యేకంగా సిబ్బందితో ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఓటర్ల నమోదు చేయించారు. వీరిద్దరే దాదాపు 2 లక్షల ఓట్లను నమోదు చేయించినట్లు అంచనా. ఇలా పోటాపోటీ ఎన్రోల్మెంట్ తో ఓటర్ల సంఖ్య 3.5 లక్షలకు చేరింది. ఆ సంఖ్యనే ఇప్పుడు అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగాయి. 2007లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఆర్ సత్యనారాయణ బీఆర్ఎస్ మద్దతుతో గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలో పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి నారదాసు లక్ష్మణరావు విజయం సాధించారు. 2013లోనూ కారు అభ్యర్థి స్వామిగౌడ్ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ కు పట్టభద్రులు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సీనియర్ నేత జీవన్ రెడ్డిని బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 17 మంది పోటీ చేశారు. అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న పట్టభద్రులు ఏకపక్షంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్పై 39,430 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సుగుణాకర్ రావు 3వ స్థానానికి పరిమితమయ్యారు. అప్పట్లో జీవన్ రెడ్డికి సానుభూతి కూడా కలిసొచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోయిన జీవన్ రెడ్డి ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గి మండలిలో కాంగ్రెస్ వాణి వినిపించారు. వచ్చే నెల 29న ఈయన పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నిక నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. అయితే 2019 ఎన్నికల నాటి పరిస్థితి ఇప్పుడు లేదని, అధికార కాంగ్రెస్ పై పట్టభద్రుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ, బీఆర్ఎస్ భావిస్తున్నాయి. ఇది తమకు కలిసి వస్తుందన్న ఉద్దేశంతో ఉన్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు నిత్యం ఓటర్లను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఉత్తర తెలంగాణ పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో చూడాలి.